నమస్కారం. అధికార మత్తులో కళ్ళు మూసుకుపోయాయా? కోట్లాది రూపాయల కక్కుర్తితో ఏకంగా దేవుడికే ఎసరు పెడుతున్నారా? అవును, ఇప్పుడు హైదరాబాద్ గుండెకాయ లాంటి బంజారా హిల్స్ లో సాక్షాత్తు ఆ పెద్దమ్మ తల్లికే నిలువ నీడ లేకుండా చేసే భారీ కుట్ర జరుగుతుంది. బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పురాతన పెద్దమ్మ ఆలయం చుట్టూ ఇప్పుడు అగ్ని పర్వతం బద్దలవుతుంది. ఒక పక్క భక్తుల ఆక్రందనలు, మరో పక్క పోలీసుల జులం. అసలు హైదరాబాద్ లో ఏం జరుగుతుంది? HMDA ముసుగులో దేవుడి భూములను అంగట్లో పెట్టి వేలం వేస్తున్న అసలు సూత్రధారులు ఎవరు? గత సంవత్సరం తెలంగాణ సంస్కృతికి, ఆడపడుచుల ఆత్మ గౌరవానికి ప్రతీకైన బోనాల పండుగ రోజున ఎంతో పవిత్రంగా పూజలు అందుకుంటున్న ఆ గుడిని రాత్రికి రాత్రే అత్యంత కిరాతకంగా నేలమట్టం చేశారు. హిందువుల పండగ రోజే గుడిని కూల్చడం వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? అసలు మెజార్టీ ప్రజల మనోభావాలకు రాష్ట్రంలో విలువే లేదా అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. మా ఆలయం మాకు కావాలి, అమ్మవారి భూమి అమ్మవారికే దక్కాలి అని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న భక్తుల పట్ల ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. గుడి కోసం పోరాడుతున్న వారిని ఈ రోజు దారుణంగా అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దొంగలను, హంతకులను పట్టుకోవాల్సిన పోలీసులు దేవుడి కోసం ప్రాధేయపడుతున్న భక్తులపై ప్రతాపం చూపించడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం HMDA అధికారులకు సూటి ప్రశ్న: దేవుడి భూములను అమ్మి ఖజానా నింపుకోవాల్సిన కర్మ ఈ రాష్ట్రానికి ఎందుకు పట్టింది? కోట్ల రూపాయల కోసం మీరు అమ్ముతున్నది భూమిని కాదు, కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని. అధికారం ఉంది కదా అని అమ్మవారితోనే ఆటలాడితే రేపు ఆ అగ్ని జ్వాలలో కాలిపోక తప్పదంటూ భక్తులు హెచ్చరిస్తున్నారు. అసలు భూముల వేలం వెనుక ఉన్న ఈ రియల్ ఎస్టేట్ బడా బాబులు ఎవరు? అరెస్ట్ అయిన భక్తులను విడుదల చేసి ఆ పాత పెద్ద ఆలయాన్ని తిరిగి అక్కడే నిర్మిస్తారా, లేక వివాదాన్ని మరింత రాజుకొనిస్తారా? వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 TV.